ఇక రాత్రి వేళ ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనంలో చక్కని మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. చూడండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎంత దీనమండి! ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దేవుడు పంపించిన దైవ కుమారుడు. దైవ కుమారుడికి ఏమి లేదంట, సత్రములో స్థలము లేదు. ఎవరిని చూసినా కూడా వాళ్ళ హృదయాల్లో దేవునికి స్థానము లేని పరిస్థితి ఎప్పుడూ 2025 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు కొత్తగా ఏం కాదు. ఈరోజు యేసుక్రీస్తు దేవుడమ్మా, విశ్వసించండి, మీ కుటుంబానికి దీవెన కలుగుద్ది, మీకు ఆశీర్వాదం కలిగిద్ది, మీకు ఆరోగ్యం కలుగుద్ది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీ ఆత్మ నశింపకుండా మరి స్వర్గానికి, అంటే ఏంటి తెలుసా? స్వర్గం అంటే మోక్షానికి వెళ్తుంది. నరకం అనేది ఉన్నది. అక్కడికి వెళ్ళకుండా మీరు మోక్ష ప్రదాత అయిన యేసుక్రీస్తు దగ్గర మీరు వస్తే మీరు పరలోకానికి చేర్చబడతారు. నమ్మండి. అంటే మాకొద్దు, మా కులం వేరు, మా మతం వేరు, మా దేవుళ్ళు వేరు. ప్రియా సహోదరి సహోదరుడై వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. అందుకే యోహాను సువార్తలో ఉంటుంది, నిజమైన వెలుగు ఉన్నది, అది లోకములోనికి వచ్చినా కూడా లోకము దాన్ని గ్రహించట్లేదంట.